రాష్ట్ర నడిబొడ్డున ఒంగోలులో ప్రపంచం మెచ్చిన శాస్త్రీయ అద్భుతం ఒంగోలు గిత్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డున ఉన్న ఒంగోలు నగరంలో కిమ్స్ జంక్షన్ వద్ద OMC 150 ఏళ్ల పండుగ కానుకగా ఆవిష్కరించిన 12 అడుగుల భారీ ఒంగోలు గిత్త విగ్రహం వెనుక మన పెద్దలు మనకు అందించిన అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. మంత్రి శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దనరావు గారి ప్రత్యేక కృషితో ఏర్పాటైన ఈ విగ్రహం కేవలం ఒక కట్టడం కాదు, మన జీవవైవిధ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఒంగోలు గిత్త గురించి నేను సేకరించిన ఆసక్తికరమైన విషయాల మరియు ప్రత్యేకతలు. ఒంగోలు గిత్తల చర్మం కింద ప్రత్యేకమైన స్వేద గ్రంథులు ఎక్కువగా ఉంటాయి. ఇవి 40 నుండి 45 డిగ్రీల తీవ్రమైన ఎండలను కూడా సులభంగా తట్టుకోగలవు. విదేశీ జెర్సీ లేదా HF ఆవులతో పోలిస్తే ఒంగోలు గిత్తలకు రోగనిరోధక శక్తి చాలా ఎక్కువ. వీటికి పశువులను పీడించే జ్వరం, గాలికుంటు వ్యాధి మరియు మడమల నొప్పులు వంటివి దాదాపు రావు. వీటి చర్మం నుండి ఒక రకమైన జెడ్డు స్రవిస్తుంది. ఇది దోమలు, ఈగలు మరియు లద్దె పురుగులు కుట్టకుండా సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది. 19వ శతాబ్దంలో బ్రెజిల్ దేశస్థులు మన ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల నుండి ఒంగోలు గిత్తలను ఓడల ద్వారా తీసుకెళ్లారు. అక్కడ దీనికి నెల్లూరు జాతి అని పేరు పెట్టారు. ఈరోజు బ్రెజిల్ దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో బీఫ్, మాంసం ఎగుమతిదారుగా ఉందంటే దానికి కారణం మన ఒంగోలు గిత్తే. అక్కడ దాదాపు 16 నుండి 20 కోట్ల ఒంగోలు సంతతి పశువులు ఉన్నాయి. బ్రెజిల్లో ఒక ఉత్తమ ఒంగోలు ఆవు లేదా గిత్త ధర అంతర్జాతీయ వేలంలో $1 మిలియన్ రూ. 8 నుండి 30 కోట్లు పలుకుతుంది. వీటి జన్యువుల వ్యాపారం అక్కడ పెద్ద పరిశ్రమ. పోషక విలువల అమృతం 100% A2 పాలు, న్యూట్రిషనల్ అనాలిసిస్ A2 బీటా, కేసిన ఒంగోలు ఆవులు ఇచ్చే పాలు స్వచ్ఛమైన A2 రకానికి చెందినవి. విదేశీ ఆవుల పాలలో ఉండే A1 ప్రోటీన్ వల్ల గుండె జబ్బులు, మధుమేహం, జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఒంగోలు పాలు సులభంగా జీర్ణమై రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తక్కువ ఖర్చు, ఎక్కువ పోషణ. ఇవి సాధారణ ఎండుగడ్డి, అడవి కాండాలను తిని కూడా అత్యధిక పోషక విలువలున్న పాలను ఇవ్వగలవు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఉండే కఠినమైన, జిగురుతో కూడిన నల్లరేగడి నేలను దున్నడం సాధారణ ఎద్దుల వల్ల కాదు. ఒంగోలు గిత్తల కాళ్లు చాలా బలంగా, గిట్టలు గట్టిగా ఉండటం వల్ల ఎంతటి భారీ బరువునైనా, కఠినమైన నేలనైనా లీలాజాలంగా లాగగలవు. కేవలం వ్యవసాయమే కాదు, వీటి అద్భుతమైన దారుఢ్యం వల్లే నేటికీ తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయల బహుమతులుండే బండలాగుడు పోటీలలో ఇవి రారాజులుగా నిలుస్తున్నాయి. మన ముత్తాతలు మనకు అందించిన ఈ అమూల్యమైన పశుసంపదను గౌరవిస్తూ రాష్ట్ర నడిబొడ్డున ఈ చారిత్రాత్మక విగ్రహాన్ని ప్రతిష్ఠించిన మంత్రి లోకేష్ గారికి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారికి మరియు ఒంగోలు టీంకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లు మీ కన్యాధార శివశంకర్.